అక్క అన్నీ వండిన వంటలన్నీ మంచిగా ఒక ఆకుల పెట్టి పెరుగు కూడా పెట్టి ఆ తెప్ప మీద పెట్టింది. తెప్పనైతే తయారైంది. నేను కూడా స్నానం చేసినా కదా, అందరం కలిసి అక్కడ మంచిగా నీళ్ళు వారే ప్లేస్కి పోయినాం. అక్కడ మంచిగా బండ మీద కడిగేసి ముగ్గేసి తెప్పను ఆడబెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక నీళ్ళల్లో మా ఆయనని ఇడిచిపెట్టాలి. అందుకోసమే మా ఆయన పచ్చిబట్టల మీదనే ఉన్నాడు అనమాట. ఇడిచిపెట్టి మరోసారి స్నానం చేసి వచ్చేసాడు. మీ దాంట్లో ఎంతమందికి ఇట్లా 5 నెలలకి గంగతానం కోయేది ఉందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సరేనా? మంచిగా ధూపం కూడా వేసినాం అనమాట. అగ్గినిప్పుకల మీద మంచిగా సాంబ్రాన్ని వేసి తెప్పకు ధూపం కూడా పట్టినాము. ఇంకిద్దరం కలిసి మొక్కినాము. మళ్ళా నాకు పాపన్న బాబన్న పుట్టిన తర్వాత వాళ్ళకి ఎంటికలు తీసేటప్పుడు పుట్టెంట్రుకలతో ఉన్నప్పుడే గంగకు పోయి స్నానం చేసి తర్వాత పుట్టెంట్రుకలు ఇచ్చేయాలి. ఇక మళ్ళీ అప్పుడే అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఇక పాపన్న బాబన్న పుట్టిన తర్వాత 5 నెలలకు 7 నెలలకు 9 నెలలకు తీస్తారు. మరి మేము ఎప్పుడు తీస్తామో చూడాలి. ఇక